జిల్లాల రౌండ్ ఒకసారి చూద్దాం. భారీగా కురుస్తున్న వర్షాలతో ఖమ్మం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. నీటి మట్టం 38 అడుగులకు చేరుకుంది. అటు చెర్ల తాలిపేరుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో భారీగా ఉంది. తాలిపేరు ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి 19,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. భద్రాచలంను ఆదివాసీ జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా భద్రాచలంలో గిరిజన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. భద్రాచలంను జిల్లాగా చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతంగా ఉన్న భద్రాచలం డెవలప్ కావాలంటే జిల్లా అయితేనే సాధ్యమన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. ప్రాజెక్టు నీటి మట్టం గరిష్టానికి చేరుకుంది. దీంతో ప్రాజెక్టు జలకళను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. కడెం ప్రాజెక్టు దగ్గర ప్రకృతి అందాలను ఆస్వాదించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని NH44 పై ధర్నా చేశారు ఆశా వర్కర్లు. దాదాపు 200 మంది వర్కర్లు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వం తమపై చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. జీతం, అలవెన్సులు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్ ఇవ్వాలని కోరారు.